తండేల్ మూవీ కలెక్షన్స్లో మాత్రం దూసుకుపోతుందని చెప్పుకోవచ్చు. నామ్ ఎవడినా నాగ చైతన్య సారీ బ్రో యా తండేల్ మూవీ కలెక్షన్స్లో మాత్రం ఖచ్చితంగా దూసుకుపోతుంది. నాగ చైతన్య కెరీర్లోని బిగ్గెస్ట్ హిట్గా తండేల్ సినిమా నిలవబోతుంది. ఖచ్చితంగా ఈ మాట మాత్రం నిజం. 3 డేస్లోనే 62 crores మాత్రం కలెక్ట్ చేసింది. ఇంకా ఎంతవరకు పోయే అవకాశం ఉంది? సో ఖచ్చితంగా బన్నివాస్ గారు చెప్పినట్టుగా చైతుకి ఫస్ట్ 100 crore మూవీ కాదు ఇది, ఇంకా దూసుకెళ్ళి 150-200 కూడా టచ్ చేయాలి ఖచ్చితంగా. సో మరి సాయి పల్లవి గారు కూడా మ్యాజిక్ ఉంది కాబట్టి మరి 300 దాకా కూడా టచ్ అయినా, రీసెంట్గా అమరం కూడా అట్లానే టచ్ అయింది. సో మరి యాజ్ ఆఫ్ నౌ చైతు గారికి అయితే ఒక లీగ్ అనేది లేదన్నమాట. అంటే 50 crore షేర్ క్లబ్ వరకు వచ్చారు కానీ అంతకు మించి 70 crore 80 crore ఆ రేంజ్కి అయితే రాలేకపోయారు. సో మరి ఈ సినిమాతో అయితే ఖచ్చితంగా 75 crore కూడా దాటేటట్టు షేర్ అదే ఆ బిజినెస్ దిశగా అయితే కనపడుతుంది ఈ సినిమా. ఎందుకంటే ఇది 3 రోజుల్లోనే 63 కోట్ల గ్రాస్ వసూలు చేసుకుని సూపర్ హిట్ గా నిలిచింది. ఆయన కెరీర్ లోనే ఒక బిగ్గెస్ట్ హిట్ అండ్ ఫాస్టెస్ట్ 100 కోట్ల సినిమా కూడా అవబోతుంది ఇది. సో ఎందుకంటే ఫస్ట్ 3 days మాత్రం సంచలనం, అంటే జస్ట్ మౌత్ టాక్ అనేది ఎంత బలమైంది అనేది సినిమా మళ్ళీ ప్రూవ్ చేసింది. సంక్రాంతికి వస్తున్నాం, ఆ టైంలో సంక్రాంతికి అది ఎంత బాగా అయిందో మౌత్ టాక్ తో ఇది కూడా సూపర్ హిట్ అయింది చెప్పాలి. అలాగే దేవశ్రీ గారి మ్యూజిక్ కానీ, సో నాగ చైతన్య గారి కెరీర్ లో ఇంత ఫాస్ట్ గా 50 crore మూవీ దాటేయడం అనేది చాలా విశేషం అని చెప్పుకోవచ్చు. మరి రీసెంట్ గా మరి దసరా అండ్ అలాగే విజయ్ దేవరకొండ గారు కొన్ని మూవీస్ ఉన్నాయి మంచి లెవెల్లో. సో వాటిలన్నింటిలో కూడా ఈ సినిమా క్రాస్ చేసే విధంగా అయితే ఉంది. అండ్ టైర్ 2 లిస్ట్ అని చెప్పుకుంటారు కానీ మరి నాగ చైతన్య గారు టైర్ 2 కిందకి రారు. ఎందుకంటే అటు టైర్ 1 అంత బిజినెస్ లేదు కానీ టైర్ 2 కన్నా ఈయన ఎక్కువే ఉంటారు. మరి ఆ మిడిల్ ఇదిలో ఉన్నారు కాబట్టి ఈయన ఒక సపరేట్ ఆర్క్ అని చెప్పొచ్చు. సో ఖచ్చితంగా ఈయన ఆ టైర్ 2 హీరోలు అందరు రికార్డులు కూడా లేపేసే విధంగా అటు బింబిసారా ఒకటి ఉంది, దసరా ఒకటి ఉంది, ఏవైతే సినిమాలు ఉన్నాయో వాటిలన్నిటి షేర్లను తుడిచిపెట్టే విధంగా అయితే సినిమా పోతుందని చెప్పొచ్చు. సో ఖచ్చితంగా ఇంకా బస్ బాగుంటే వేరే సినిమాలు ఏమైనా వర్కౌట్ కాబట్టి ఇంకో 2 weeks అయితే దీనికి మంచి రన్ ఉందని చెప్పొచ్చు. సో ఇప్పటికే సూపర్ హిట్ అయ్యి నార్మల్ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కనెక్ట్ అయిపోతున్నారు ఈ సినిమాకి. ఎందుకంటే మంచి సాంగ్స్, మంచి సినిమా, మంచి నరేషన్ ఉంటే ఏదన్నా ఆడుతుంది, సింపుల్ గా తీసినా చాలా బాగా హిట్ అవుతుందని ప్రూవ్ చేసుకున్నారు. అట్లాగే బన్నివాస్ గారు కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారనమాట ప్రతి ఊర్లో సక్సెస్ స్టోరీలు చేయడం. ఆల్రెడీ ఫ్యాన్స్ కి చెప్పేశారు మీరు కేక్ ఆర్డర్ ఇచ్చేసేయండి 100 కోట్లు అని చెప్పి. సో ఖచ్చితంగా మరి దుల్లగొట్టేశారని చెప్పాలి. అలాగే నాగ చైతన్య గారికి కూడా హిట్ వచ్చి ఒక 4 ఏళ్ళు అయిపోతుంది. 2 సినిమాలు ఫ్లాపులు చూసి నాకు ఇది చాలా రిలీఫ్ అనిపిస్తుంది ఆయనకి. ఇక్కడ నుంచి మెయింటైన్ చేయమని కూడా అందరూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచి డ్రాప్ అవ్వద్దు, ఖచ్చితంగా మంచి దీనికన్నా బెటర్ చేసుకుంటూ వెళ్ళమని అందరూ కోరుకుంటున్నారు అనమాట. సో ఇది మాత్రం ఖచ్చితంగా 100% నాగ చైతన్య గారు కంబ్యాక్ అని చెప్పొచ్చు. సో మరి కలెక్షన్లో అయితే ఇప్పుడు ఆగేలా లేదు ఈ సినిమా. మళ్ళీ ముందు వ్యాలంటైన్స్ డే అండ్ శివరాత్రి కూడా ఉంది. సో ఈ పండుగలు అయ్యే వరకు కూడా ఈ సినిమా కంటిన్యూగా రన్ అవుతుందని అయితే కనపడుతుంది. సో మరి ఓవరాల్ క్లోజింగ్ 300 కోట్ల దాకా వెళ్ళాలని ఆశిద్దాం.